వెల్కమ్ టు ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్. బక్రీద్ పండుగను మత సామరస్యంతో ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని డీఎస్పీ ఉపేంద్రబాబు పిలుపునిచ్చారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని బుధవారం ఎమ్మిగనూరు పోలీస్ స్టేషన్లో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ శేషఫని, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, పట్టణ ఎస్ఐ మధుసూదన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖల అధికారులు, అన్ని మతాల పెద్దలతో మత సామరస్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎమ్మిగనూరులో ప్రతి పండుగలు మత సామరస్యానికి ప్రతీక అని, అందరి సహకారం వల్లనే ఇది సాధ్యమైందని, ఇలాంటి సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని కోరారు. మామూలుగా మనము మనిషి పుట్టుక నుంచి ఇంకా మీరందరూ చాలా గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పినారు. వాస్తవంగా పుట్టినప్పుడు మతం లేదు, కులం లేదు, ఏం లేదు. తరువాత మనము పాటించే పద్ధతులను బట్టి, ప్రాంతాలను బట్టి కులము, మతము ఇవన్నీ ఏర్పడినాయి. సరే, అవి ఏమైనప్పటికీ ఇప్పుడు ప్రస్తుతము మనం ఏదో ఒక పద్ధతిని అవలంబించి జీవనం సాగిస్తున్నాం. అది హిందూ మతమా, ముస్లిం మతమా, క్రైస్తవ మతమా, జైన, బుద్ధిజమా, ఏదైనా కానీ దీనిలో మన మధ్య పొరపొచ్చాలు లేకుండా ఏదైనా కానీ కార్యక్రమాలు సజావుగా సాగాలంటే అందరి మధ్యన ఒక అవగాహన అనేది అవసరము. దానిల గురించి అందరికీ తెలియజేసి ఇది శాంతియుతంగా జరిపేదాని కోసం మనం ఈ పీస్ కమిటీ మీటింగ్ అనేది ఈరోజు మనమందరం కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారి తరఫున. ఇప్పుడు అందరూ చెప్పినారు, మనకు ఎమ్మిగనూరుకు మేము వచ్చిన దగ్గర నుంచి దగ్గర సంవత్సరం అయింది. చాలా సమావేశాల్లో పాల్గొనే చోటంతా పెద్దలు చెప్పినది ఏమంటే ఇక్కడ ఎలాంటి మరకలు లేవు, మచ్చలు లేవు, మంచిగా అందరము సోదర భావంతో ఉన్నాము, చాలా బాగా కలిసిమెలిసి ఉన్నామని చెప్పేసి మేము కూడా అబ్జర్వ్ చేస్తే అదే నిజమనే ఉంది. ఎందుకంటే మధ్య చాలా మంచి సోదర భావం అనేది మనకు ఉంది, అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. గణేష్ ఉత్సవాలు కానీ, మన నీలకంఠేశ్వర స్వామి జాతర కానీ, రంజాన్ పండుగ కానీ, వీటన్నిటిని మేము వచ్చిన తర్వాత కూడా జరిగినాయి. ఆ ఈవెంట్స్ అన్నీ మేము కూడా చూసినాము. భావంతోనే మనం ఈ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుపుకొని రేపు బక్రీద్ మంచి భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులందరూ జరుపుకోవాలని, అదేవిధంగా హిందూ సోదరులు కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని, దీనికి సంబంధించి ఎలక్ట్రిసిటీ, శానిటేషన్, అదేవిధంగా వివిధ శాఖల నుంచి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందించి ఇది సక్సెస్ఫుల్గా జరిగేటట్టు అందరం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. అయితే మనకు పుట్టుక నుంచి ఇక్కడ అంతా మంచి సోదరభావం ఉన్నప్పుడు బయట నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి మనకు ఏదన్నా ప్రొవోక్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఏదన్నా మనకు వేరే విషయాలను తెలియజేసి ఈ వాతావరణాన్ని చెడగొట్టే ప్రమాదం ఉంటుంది. ఆ విషయాలను మీరు ఎక్కువగా మనసులోకి తీసుకోకుండా మన సోదరులను దృష్టిలో పెట్టుకొని మనం మంచి కలిసి సమైక్యతతో ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇట్లా సార్ వాళ్ళకి కానీ, మాకు కానీ, కమిషనర్ కానీ డైరెక్ట్గా కాల్ చేసి మా యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలని చెప్పి మనకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎమ్మిగనూరు ప్రాంతంలో మాకు చాలా శాంతిగా ఉంటాము, కానీ పోలీసు వాళ్ళు వారి కోసమే మనందరి విషయం తెలుసుకోవాలని వచ్చినట్టు. కానీ ఎప్పటికైనా ఎమ్మిగనూరు అనేది ప్రశాంత జీవితంతో గడిపే ఊరు కాబట్టి, ముఖ్యంగా దేశంలో ఎన్నో చోట్ల మత కళాలు జరిగినా మా ఎమ్మిగనూరులో మాత్రం జరగబోవు, అది గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. దానికి పాతకాలంలో పెద్దలు వేసిన పునాదే. ఈ ఊరిలో ముస్లిమ్స్ అయితేనేమి, హిందువులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి ఇక్కడ పలకరింపు కూడా ఒక మామగానో, ఒక చిన్నాయనగానో, ఒక బంధుత్వంతోనే పలకరింపుతో ఉంది. ఇంకోటి ముఖ్యంగా ఇతరులు ఎదుగుతున్నారంటే ఎంకరేజ్ చేసే వ్యక్తులే ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా గౌరవంగా గొప్పగా చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఎమ్మిగనూరుకి ప్రత్యేకంగా ఒక నైజం ఉంది. ఆ నైజం ఏమంటే ఎమ్మిగనూరు చేనేత కార్మికులు వారు 60% పైగా ఈ ప్రాంతంలో ఉండడం మూలంగా వారి నైజాన్ని మనమందరం అలవాటు చేసుకోగలిగాం. ఎమ్మిగనూరు చుట్టుపక్కల ఫ్యాక్షన్తో కూడినటువంటి నాయకులు వచ్చినా కానీ ఎమ్మిగనూరు చేనేత కార్మికుల వాళ్ళ మాట తీరు, వాళ్ళ జీవన శైలితో మమేకం అవ్వడం మూలంగా
ఈ ఎమ్మెల్యేలో ఎటువంటి గొడవలకు కానీ కామిచ్చే వ్యక్తులుగా లేకపోవడం మనందరికీ ఒక సంతోషకరమైన విషయం. రాబోయే దినాల్లో కూడా మనందరూ ఇలాగే ఉండాలని ఇక్కడికి వచ్చిన ఏ ఆఫీసర్ అయినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఆటోమేటిక్గా మన నైజాన్ని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఎమ్మెల్యేలు అంటే ఒక ప్రత్యేకతగా ఉంటారని భావిస్తున్నాను. పైవచ్చు ఎమ్మెల్యేకి వచ్చిన ఏ ఉద్యోగస్తులైనా కానీ వాళ్ళు ఎమ్మెల్యేని వదిలిపెట్టాలని ఆశ ఉండదు. వీరైతే ఇక్కడ సెటిల్ కావాలన్నటువంటి కాన్సెప్ట్తో ఉంటారు. అది బలమైన దానికి కారణం ఏమంటే మా తల్లిదండ్రులు ఇద్దరు పోలీస్ ఆఫీసర్గా మా తండ్రి రావడం, మా తల్లి వీడియోగా రావడం, అయినా కానీ ఇక్కడే ఉండి ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే ఆస్తులు సమకూర్చుకొని ఇక్కడ వందలాది మంది ముస్లిమ్స్ మేనమామల్ని, వందలాది చిన్నాయనల్ని హిందువుల్ని, వందలాది అత్తల్ని హిందువుల్ని, వందలాది మా చిన్నమ్మల్ని ముస్లిమ్స్ని తయారు చేసినటువంటి తల్లిదండ్రులు నాకున్నారు. ఇక్కడ అందరు నాకు బంధువులే. కష్టకాలంలో కరోనా టైం కూడా ఒక కుటుంబీకుల్లాగా సహకరించిన మహామందిలు హిందువులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను నా రక్త బంధువులాగా గుర్తు చేసుకుంటాను. ఇంత గొప్ప నైజాన్ని కలిగినటువంటి మనందరూ గర్వపడాలి. ముఖ్యంగా పోలీసు వారు అంటే రాజులు, శాసించేవాళ్ళు, మనల్ని రక్షించేవాళ్ళు, మన జీవనాల్ని మనల్ని చక్కగా నడిపించే వ్యక్తులు. వారికి మనం సదా శిరస్సు వంచి వాళ్ళు చేసిన ప్రతి కృషిని మనం అభినందిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మనం నడచాలి. అది మనందరికీ విధిగా భావించాలి. వాళ్ళు వేరే చోట ఎక్కడైనా ఉద్యోగాలు చేసినా కానీ మన ఎమ్మెల్యే గురించి గొప్పగా చెప్పుకునేలాగా మనందరూ ప్రవర్తన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయానికి వందనాలు తెలుస్తుంది. ప్రత్యేకంగా డిఎస్ గారు నా షేర్ సార్. థ్యాంక్ యూ. పొరపాటు మీకు ఎవరైనా వచ్చారనుకోండి, దాన్ని కూడా మీరు దాన్ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ మార్క్ వేయండి. ఇది నువ్వు విన్నావా, ఇది నువ్వు చూసావా, ఇది నీకు ఎవరి ద్వారా వచ్చిందా, దీనిలో నీకు క్లారిటీ ఉందా అని దయచేసి మీరు ఒక క్వశ్చన్ వేస్తే ఆటోమేటిక్గా ఎవరైతే పంపించారో అతను కనీసం అంటే కూడా దాని మీద ఒక్క సెకండ్ అయినా సరే ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఆటోమేటిక్గా అక్కడే మనకు కొంచెం క్లారిటీ దొరికిపోతుంది. మీకు అర్థమవుతుంది కదండి. మీరు వచ్చినాక షేర్ చేయడం మాత్రమే కాదు, మీకు ఎవరైనా వస్తే దాని మీద వ్యక్తి మళ్ళీ క్వశ్చన్ చేయండి. ఓకేనా? దయచేసి చెప్తున్నాను, నేననే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, అధికార డిపార్ట్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్థులైనా సంబంధం లేదు. ఒకసారి మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత మేము అవన్నీ పెట్టుకొని మా యొక్క జాతి అయినా సరే మతమైనా సరే ఏది అంటే పోలీసే. జాతి అయినా పోలీసే, మతమైనా పోలీసే. మా యొక్క ఎయిమ్ ఏంటంటే టు సర్వ్ ద పబ్లిక్, అది కూడా బియాండ్ లా. కొన్నిసార్లు హ్యుమానిటీ, తర్వాత కొన్నిసార్లు వేరే విధంగా చేయాల్సి వస్తుంది. మోర్ ఓవర్ ఏదైతే మేము పక్క మా జాతి కానీ, మా కులం కానీ, మా మతం కానీ మా పోలీస్ జాతే, అదొకటి గుర్తుపెట్టుకోండి. సరేనా? మాకు అందరూ సమానమే, అందరూ మంచిగా ఉండాలి, సమస్యలు లేకుండా ఉండడం కోసమే మేము ప్రయత్నం చేస్తుంటాము, కష్టపడుతూ ఉంటాము కూడా. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. దీనికి సంబంధించినటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్. ఇప్పుడు రంజాన్ మాసం వచ్చింది, మీరు వచ్చి నాకేం చెప్పలేదు, కానీ ఎమ్మెల్యే సార్తో కూడా చెప్పించారు. బయట మా ప్రెస్ సహోదరులు కొంతమంది ఉన్నారు, ముస్లిం సహోదరులు 24 గంటలు వస్తూ ఉంటారు, మాట్లాడుతుంటారు. సార్ అది సార్ ఇది సరే ఎంత నవ్వుకుంటూ చిన్నగానే అన్ని పనులు చెప్పించుకెళ్ళిపోతుంటారు. ఏం షబీర్ చిన్నగా కూడా చెప్పించుకెళ్ళిపోతారు. కానీ అది నేను కూడా నవ్వుతూనే ఓకే అని చెప్తాను, ఎందుకంటే అది రీజనబుల్, మీకైనా రీజనబుల్. అట్ ది సేమ్ టైం మొన్న జాతర జరిగింది, అప్పుడు వాళ్ళు కొనుక్కొని అడిగారు, అది రీజనబుల్. అది నా చేతుల్లో ఉన్న పని, నేను కావాలంటే పై ఆఫీసర్ని ఒప్పించుకొని మెప్పించుకొని అయినా సరే అది చేస్తాను. మీకు ఎలా ఏదో సపోర్ట్ ఉంటామో, అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో, ఎప్పుడైతే సమస్య తలెత్తుతుందో, అప్పుడు నేను మీకు సపోర్ట్ అడిగినప్పుడు మీరు మాకు అంతకన్నా ఎక్కువ సపోర్ట్గా ఉండితే మేము ఐ విల్ బి మోర్ హ్యాపీ. మనవాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, నేను వేరే ఫోన్ కాల్లో ఉండి పర్సన్ పేరు నాకు గుర్తులేదు. మేము కానీ, సార్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఒక షార్ట్ ఆఫ్ టైం మాత్రమే ఇక్కడ ఉంటాం. ఇద్దరు 1 year, 2 years, 3 years, మహా అంటే సెకండ్ టైం వచ్చి 4 years. బట్ మీరు ఇక్కడే ఉంటారు, చనిపోయేంత వరకు ఇక్కడే ఉండాలి, అవునా కాదు? సో నేను గర్వంగా చెప్పుకుంటాను, ఒక స్టేషన్లో పనిచేసి ఇంకో స్టేషన్కి పోయిన తర్వాత ఆ స్టేషన్లో పలానా వ్యక్తి ఉన్నాడబ్బా, సూపర్ అబ్బా, పలానా పర్సన్ ఉన్నాడబ్బా, ఎక్సలెంట్ అబ్బా, పలానా వాడు ఉన్నాడబ్బా, దొంగనా కొడుకబ్బా వాడు చెప్పుకుంటాం జనరల్గా.
ఎట్ ది సేమ్ టైం మీరు కూడా మాకు చాలా డిస్కస్ చేస్తారు తెలుసు, కానీ ఏవైతే మీ కళ్ళతో చూస్తారో, మీ చెవులతో మీరు వింటారో, కళ్ళతో చూసి చెవులతో వింటారో వాటిని మాత్రమే నమ్మండి. బయట చెప్పే మాటలు మాత్రం దయచేసి మాత్రం నమ్మవాకండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఎవరి ద్వారా పోతే సాల్వ్ అవుతుందో, సపోజ్ అది లాండ్ ఆర్డర్ సమస్య అనుకో, డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఎట్ ఎనీ టైం వీఆర్ హియర్ టు సర్వ్. మాది కాదు, రెవెన్యూ వాళ్ళది, వెళ్ళండి. సార్ దొరకలేదు, డీటీ గారు ఉంటారు. సార్ దొరకలేదు, ఆర్ఐ గారు ఉంటారు. లేదా ఫోన్లో మాట్లాడండి, లేదా అన్ని ఎవరు అందుబాటులో కాడదు, ఆర్డీఓ గారితో మాట్లాడండి. అంతేగాని అక్కడ ఏం చేయాలో ఆ పని మీరే తీసేసుకుంటే ప్రయోజనం ఉండదు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ మారిపోతారు. అసలు విషయం పక్కకు పోయి కొత్త విషయం రైజ్ అయ్యి మన దీనికి అనుకోవడానికి దాని టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో నా యొక్క ఉద్దేశం మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏ సమస్య అన్నా తలెత్తింది అనుకుంటే దయచేసి మా దృష్టికి తీసుకురండి. దాన్ని తక్కువ యొక్క డ్యామేజ్తో, ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని క్రియేట్ చేయడం కోసం మ్యాక్సిమం మేము ప్రయత్నం చేస్తాము. మా వల్ల కానప్పుడు బాబు ఈ కారణం వల్ల కూడా ఈ పని చేయలేకపోతున్నాము, దయచేసి మీరే అర్థం చేసుకోండి అని చెప్పడానికి కూడా మేము వెనకపడం కూడా. అది నా తరపు నుంచి. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు మీరు చెప్తారు కదా, మీ యొక్క భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకోవడంలో తప్పలేదు. అదేవిధంగా ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మనోభావాలు కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా కానీ ఇబ్బంది తలెత్తుకోకుండా దయచేసి చేస్తారని, చేయబోతున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన చెవికి చేరేటివన్నీ నిజాలు అని మాత్రం దయచేసి మాత్రం ఎప్పుడు అనుకోబాకండి. మీరు పర్సనల్గా విట్నెస్ చేస్తే అప్పుడు కూడా కొంచెం ఒక్కసారి కాకపోతే సెకండ్ టైం ఒక్కసారి ఆలోచించి దయచేసి ఆ యొక్క మీ నుంచి మళ్ళీ ఒక మాట బయటికి రావాలంటే దానికి అనుకూలంగా ఉంటే బాగుంటుందేమో, కానీ దాన్ని కొంచెం ఎగ్జాగరేషన్ చేసి దాన్ని కొంచెం మార్చి చేస్తే మీ నుంచి సెకండ్ పర్సన్ పోయే లోపల, అక్కడ నుంచి థర్డ్ పర్సన్ పోయే లోపల దాని యొక్క పూర్తి అర్థమే మారిపోయి ఫస్ట్ జరిగిన దానికి లాస్ట్ చేరిన దానికి సంబంధం లేకుండా అయిపోతుంది. సో ఇటువంటి యొక్క రూమర్స్ ఏవైతే ఉన్నాయో, ఫాల్స్ అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మ్యాక్సిమం వాటిని మనం కట్టేం చేయాలి. తర్వాత మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దయచేసి చెప్తున్నాను, సోషల్ మీడియాలో మాత్రం దాన్ని వైరల్ చేయబాకండి. సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, బీపీలు పెట్టుకోవడం కానీ ఇటువంటి మాత్రం దయచేసి చేయబాకండి. ఎందుకంటే దాంట్లో నిజాలు ఎంత ఉందో తెలియదు, కానీ దాన్ని చూసి మోటివేట్ అయ్యే వాళ్ళు కానీ, ఎగ్జాగరేట్ అయ్యే వాళ్ళు కానీ, రెచ్చిపోయే వాళ్ళు కానీ, ఆనందపడే వాళ్ళు కానీ, ఇబ్బంది పడే వాళ్ళు కానీ మెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగిపోతారు. కాబట్టి ఆ విషయంలో చాలా కంట్రోల్గా ఉండండి దయచేసి చెప్తున్నాను. ఏది కూడా శాశ్వతం కాదు. మన యొక్క మంచితనము, మన యొక్క ప్రేమ, మన యొక్క గొప్పతనము, మనం 10 మందితో ఎలా ఉన్నాము, మనం 10 మందిని ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, మనం 10 మందితో ఎలా మెలుగుతున్నాము. సో మాట చెప్పారు ఆల్ఫ్రెడ్ గారు మాట్లాడుతూ, నా కష్ట సమయంలో హిందూ మత, ముస్లిం మత, క్రైస్తవ మత అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారండి. మరి అప్పుడు ఆయన ఆల్ఫ్రెడ్ గారు కూడా, ఆయన క్రిస్టియన్ కదా జనరల్గా, మరి ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరందరూ? అక్కడ ఆయన క్రిస్టియన్గా చూడాలి, మీరు ఒక మనిషి కింద చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం మనుషులు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందరం మనుషులు. చిన్నవి గ్యాప్స్ రావాలంటే, అరే ఒక ఇంట్లో పుట్టి 5 మంది కొడుకులు ఉంటే వాళ్ళ మధ్యలోనే గ్యాప్స్ వస్తున్నాయి, ఇంతమంది ఉన్నప్పుడు గ్యాప్స్ రావాలంటే 100% వస్తాయి. ఆ గ్యాప్స్ని కూడా ప్రతి దానికి ఒక సాల్వేషన్ అనేది ఉంటుంది. ఆ సాల్వేషన్ కోసం మనం చూస్తే కొద్దిగా టైం తీసుకుంటుంది, అంతే కొద్దిగా టైం తీసుకుంటుంది. మనం వెయిట్ చేయగలిగితే సాల్వేషన్ కూడా దొరుకుతుంది. ఆ వెయిటింగ్, ఆ గ్యాప్ పీరియడ్ ఏదైతే ఉంటుందో మనం అప్పుడు కొంచెము ఎక్కువ రెచ్చిపోయినామంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ మారిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక మాట చెప్తానండి, ఎక్కువసేపు కూడా మాట్లాడి ఇంకా కంక్లూడ్ చేస్తాను, ఇంకా టైం చాలా తీసుకుంటే బాగుండదు. కాబట్టి 10 మంది ఉన్నప్పుడు, 100 మంది ఉన్నప్పుడు, 1000 మంది ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, ఎందుకంటే వెనక చాలా మంది ఉంటారు కాబట్టి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. నువ్వు సింగిల్గా ఉన్న కూడా మాట్లాడగలిగితే అప్పుడు నీ యొక్క మెంటల్ కేపబిలిటీ ఏంటి, నీకు వెనకాలన్నటువంటి ధైర్యం ఏంటి, ఆ ధైర్యం వెనకాల ఏమో అవసరం లే. ఆ పని నిజమ పని, ఆ పని రైట్ పని, ఆ పని కరెక్ట్ పని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను యొక్క మాట అనేది బాగా వస్తాయి. దానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వండి దయచేసి చెప్తున్నాను. వెనకాల ఉన్నప్పుడు వాళ్ళని చూసుకొని మాట్లాడడం కాదండి, అందరికీ చెప్తున్నాను మళ్ళా నేను, అది కానే కాదు. అది మేబీ కొన్ని సమయంలో రైట్ అవ్వచ్చేమో, కానీ మ్యాక్సిమం సమయంలో రాంగ్ అవుతుంది. అది దయచేసి ఆ పని మాత్రము ఎప్పుడు కూడా ప్రిఫర్ చేయబాకండి. తర్వాత ఈ బక్రీద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఆహ్వానం మంచి ఇచ్చేస్తున్నాను. మీకు చెప్పాను ఆల్రెడీ ఫస్ట్లోనే ఎక్కువసేపు మాట్లాడబాలని చెప్పేసి.
అయితే కొంతమంది మాట్లాడేటప్పుడు మేబీ వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల కానీ ఇంకో విషయంలో కానీ కొన్ని సెన్సిటివ్ పాయింట్ని అలా టచ్ చేశారు. ఇది ముస్లిం మనకి హిందూ క్రిస్టియన్ ఎవరైనా కావచ్చు. సో సెన్సిటివ్ పాయింట్లు ఇప్పుడు కూడా ఎలా ఉంటాయంటే మనసులో ఉన్నంత వరకు బాగానే ఉంటాయి, కానీ నోట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవి వేరే విధంగా అర్థాలు తెలుసుకుంటాయి. మేబీ చెప్పే మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉద్దేశం మంచిది కావచ్చేమో, కానీ ఆ మాట బయటకు వచ్చి ఎవరైతే వింటారో వాళ్ళ ఉద్దేశం మంచిది కాకపోతే ఆటోమేటిక్గా అది చెడుగానే మారుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చాలా ఉన్నాయి, చెప్తాను. ఇప్పుడు సార్ పర్మిట్ మీ, ఐ వుడ్ లైక్ టు టెల్ మై సెల్ఫ్. నేనేంటి చెప్పడం ఫస్ట్, జనరల్గా మేము ఎందుకు చూసినప్పుడు దీనికి కొత్త కనిపించవచ్చు, బట్ నాలో ఉన్న విషయాలను మీకు తెలిస్తే నిజంగా మీరే ఆశ్చర్యపోతారు. యూ కాంట్ బిలీవ్, నేను పక్కా హిందువుని, కానీ గత 17 years నుంచి ప్రతి రంజాన్కి 2 రోజులు నేను పక్కాగా ఉపవాసం ఉంటాను. మీకు ఎవరికైనా తెలుసా? అది మీకు తెలియకపోవచ్చు, కొంతమంది మాత్రమే తెలుసు. తర్వాత 15 years నుంచి ఎవ్రీ December 31st ఖచ్చితంగా ఆ సమయంలో నాకు బందోబస్తు లేకపోతే మాత్రం నేను చర్చిలోనే ఉండి, నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు నా కోసం వాక్యం కూడా బయటికి తీస్తారు, నా కోసం నా ఫ్రెండ్ కోసం ఇస్తారు. అదేవిధంగా బీయింగ్ ఏ హిందూ, బొట్టు లేకుండా బయటికి రాను, స్నానం చేయకుండా బయటికి రాను. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? నేను ఒక్క మనిషినే. ఎందుకోసం నేను రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటున్నాను, ఎందుకోసం నేను December 31st నేను చర్చికి వెళ్తున్నాను. నేను ఏది అబద్ధం చెప్పనండి, నాకు అలవాటు కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. నేను ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతా, ముఖం మీదే మాట్లాడతా, వెనక మనం చూసిన అవకాశం నాకు లేదు. తప్పునిందా సారీ అని చెప్పడానికి నేను ఎంత పడ్డా. నాకన్నా చిన్నవాడైనా, నాకన్నా కానిస్టేబుల్ అయినా సరే, నాకన్నా పెద్దవాళ్ళైనా సరే, నా దగ్గర తప్పు ఉంటే బాబు పొరపాటు జరిగింది, తప్పు నాదే, క్షమించగలిగితే క్షమించగలుగు అని అడిగేదాన్ని కూడా నేను ధైర్యపడతాను. ఎందుకంటే మనం చెప్పారు మనకి ఏది ఊరికే రాదు, అన్ని కష్టపడితేనే వస్తాయని చెప్పేసి. చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాను, ఏది కూడా శాశ్వతం కాదు. మన ఉరుకుంద గారు మాట్లాడినప్పుడు కొంచెం చెప్పారు హక్కులు బాధ్యతల గురించి. ఎస్, ఈజ్ రైట్. ఎందుకంటే హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. రోడ్లో పోయేటప్పుడు బండి ఆపితే, ఏం సార్ బండి ఆపుతారు, బయట తిరగకూడదు అంటారు. ఆపడం మీ హక్కుని భంగం కలిగించినట్టే. మరి నీ బాధ్యత కింద నువ్వు లైసెన్స్ పెట్టుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలి, నీ బాధ్యత కింద నువ్వు ట్రిపుల్ రైడింగ్ పోకూడదు, నీ బాధ్యత కింద నువ్వు నంబర్ ప్లేట్ పెట్టుకోవాలి. ఇన్ని బాధ్యతలను మర్చిపోయి ఒక హక్కు నిన్ను మాట్లాడుతున్నావే, హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? లెట్స్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్. అర్థమవుతుందా? హక్కులు మాట్లాడే ముందు మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నిర్వర్తించి కూడా నీ హక్కులు భంగం కలిగిస్తే యూ కెన్ ఫైట్, యూ కెన్ గో ఎనీవే. అర్థమవుతుందా? అది పోలీసు వాళ్ళు కాదు, ఎవరైనా కావచ్చు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, యూ కెన్ క్వశ్చన్. అందులో ఎటువంటి డౌట్ లేదు. దానికి నీకు రాజ్యాంగబద్ధంగా నీకు చట్టమే రక్షణ ఇస్తుంది కాబట్టి మీకు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో దయచేసి ఎవరైతే బాధ్యతలు ఉన్నాయో బాధ్యతలు నిర్వర్తించుతూ హక్కుల గురించి మాట్లాడండి. ఖచ్చితంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను. మీరు ఎవరైనా సరే నాతో వచ్చి పర్సనల్గా కాసేపు కూర్చొని ఏదైనా కేసు విషయంలో కానీ వచ్చి మాట్లాడితే నేనేంటో మీకు అర్థమవుతుంది. అదర్వైజ్ బయట చూసిన వాళ్ళకి అర్థం కాదు. రిగార్డింగ్ మొన్న కొన్ని విషయాలు కొన్ని విషయాలు కొంచెం బయట వేరే విధంగా పోయి అలా వేరే విధంగా వచ్చాయి. కానీ నాకు వాళ్ళే వచ్చి చెప్పారు, వాళ్ళ బెదవ సార్ కాబట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారో మనకు వాళ్ళే వచ్చి చెప్పారు. సో నేను ఫీల్ అవ్వలేదు. నా ఇంటెన్షన్ బ్యాడ్ అయితే, నేను చేసిన తప్పు అయితే ఖచ్చితంగా నేనే మీ మధ్యకి వచ్చి బాబు పొరపాటు జరిగింది అని చెప్తాను. తప్పు కానప్పుడు నేను ఎవరికి జస్టిఫై చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేననే కాదు, ఎవరైనా సరే మనం తప్పు చేయనప్పుడు పక్క వాళ్ళకి వెళ్ళి జస్టిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, బక్రీద్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏవైతే కావాలో, రెవెన్యూ దగ్గర నుంచి కానీ, పోలీస్ దగ్గర నుంచి కానీ, మున్సిపల్ దగ్గర నుంచి కానీ, ఎలక్ట్రికల్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ దగ్గర నుంచి కానీ, వాటర్ సప్లై దగ్గర నుంచి కానీ, సార్ మాకు ఇటువంటి సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మీకు వచ్చే పండుగ కొద్దిపాటి పండుగలు ఉంటాయి. ఆ పండుగను అందరూ కలిసి అందరూ పరిచేతం ఉంటుంటారు. కాబట్టి మీకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం, మిగతా కోఆర్డినేట్ చేసుకొని. అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది. చెప్పారు మన కలిగిన మాట్లాడేటప్పుడు, సార్ ఒక టైం చెప్తే ఆ టైం ప్రకారం మేము వేసిన రెడీ పెట్టుకుంటామని చెప్పేసి. ఒకవేళ శానిటేషన్ డిపార్ట్మెంట్కి వర్క్ హెవీ అయ్యి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లేట్ అయిందనుకో, దయచేసి ఆ 1 hour కూడా మీరు ఒక సపరేట్, బయట మీకు మంచి బ్యాగ్స్ దొరుకుతాయి, ప్లాస్టిక్ బ్యాగ్స్ దొరుకుతాయి. ఆ బ్యాగ్స్లో పెట్టుకొని దాంట్లో చేసుకొని పైన ఒక ట్యాగ్ వేసి పక్కన పడేసారు అనుకోండి, 1 గంట లేట్ అయినా పర్వాలేదు, అది సేఫ్గా ఉంటుంది, మీకు ఇబ్బంది కలగదు, పక్క వాళ్ళకి ఇబ్బంది కలగదు. అటువంటి విషయాలు మీరు కొంచెం మోటివేట్ చేయాలి.
మీరు గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటారు, మల్టిపుల్ టైమ్స్ మీరు కలుస్తూ ఉంటారు, మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఈజీగా పక్క వాళ్ళకి చేసడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీకు ఎవరైతే మతపతులు ఉన్నారో, మన మసీదులో ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పండి. ఇలా మనం చేసేటువంటి వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని బయట పెట్టకుండా, ఇలా గార్బేజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ వస్తున్నాయి, ఒకవేళ మీకు ఇబ్బందికరంగా ఉంటే చెప్పండి, వాటిని కూడా మేమే తెప్పిస్తాం. చెప్తున్నానండి, అయితే కాస్ట్ టైం కాదండి అది. థ్యాంక్ యూ సో మచ్. అయితే కాస్ట్ టైం కాదండి అది, కానీ దానివల్ల మీ పని చాలా తగ్గుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే శానిటేషన్ కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ పని కూడా చాలా తగ్గుతుంది. మనం కూడా వాళ్ళ మనుషులాగే చూడాలి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వర్కర్స్ మాత్రమే కానీ మనుషులు అయితే కాకుండా పోలేదు కదా, పక్క మనుషులే కదా. సో మనం వాళ్ళని మనం గౌరవించాలి. మనం వాళ్ళకు కూడా మ్యాక్సిమం పని తగ్గించడానికి, పని భారం తగ్గించడానికి మన వంతుగా మనం కృషి చేయాలి. వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు ఖచ్చితంగా మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటాను, ఏదో కూడా చెప్తాను. తర్వాత